డియర్ టాలీ యూజర్స్, ఈ వీడియోలో నేను టాలీలో మనకి యూజ్ లేని లెడ్జర్స్ కానీ స్టాక్ ఐటమ్స్ కానీ డిలీట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి కదా, దీంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాయి, మనకు కొన్ని అవసరం లేనిది స్టాక్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అది మనం డిలీట్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీ ఓపెన్ చేసి ఇక్కడ చాట్ ఆఫ్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మనకు లెడ్జర్స్ డిలీట్ చేయాలనుకుంటున్నామా, స్టాక్ ఐటమ్స్ డిలీట్ చేయాలనుకుంటున్నాము చూసుకొని, దాని తర్వాత మనం స్టాక్ ఐటమ్ డిలీట్ చేస్తున్నాం కాబట్టి స్టాక్ ఐటమ్ ప్లేస్ చేశాను. ఇక్కడ చూడండి, ఓవరాల్గా నాకు 23 స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. ఎవరైనా కనిపిస్తున్నాయా? ఓకే, ఇక్కడ రైట్ సైడ్ మీరు కొంచెం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్సెప్షన్ రిపోర్ట్ ఉందా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ షో యూజ్డ్ అన్యూజ్డ్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనకు అవసరం ఉండేది అన్యూజ్డ్ కాబట్టి దానిపైన నేను క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ ఇస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఓవరాల్ 1 ఇయర్ పీరియడ్లో మనం ఇది యూజ్ చేయలేని స్టాక్ ఐటమ్స్, ఇది మనకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేస్తాను. కంట్రోల్ స్పేస్ క్లిక్ చేసి ఓకే, ఓవరాల్గా నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఆల్ట్ డి ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఓకే, ఇక్కడ డిలీట్ అయిపోయినాయి. బ్యాక్ వచ్చి నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, అన్యూజ్డ్ స్టాక్ ఐటమ్స్ డిలీట్ అయిపోయినాయి. ఓకే, అలాగే నేను సేమ్ టు సేమ్ నాకు లెడ్జర్స్ కూడా అన్యూజ్డ్ ఉండే కొన్ని ఉంటాయి, అది కూడా నేను డిలీట్ చేసి ఇస్తాను. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో వచ్చి లెడ్జర్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఓకే, రైట్ సైడ్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఎక్సెప్షన్ రిపోర్ట్ పైన క్లిక్ చేసి దాని తర్వాత నేను ఇక్కడ షో అన్యూజ్డ్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తాను, ఇక్కడ నాకు అన్నీ హైలైట్ అవుతాయి. దీంట్లో నాకు అన్యూజ్డ్దే మొత్తం ఓవరాల్ ఉన్న టైల్లు అన్నీ హైలైట్ అయినాయి. ఇప్పుడు నేను కంట్రోల్ స్పేస్తో క్లిక్ చేసి ఆల్ట్ డి షార్ట్కట్కి ప్రెస్ చేసి అన్నీ డిలీట్ చేసేస్తాను. ఓకే, ఎస్ ఇచ్చేస్తాను, డిలీట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఒక్కసారి నేను చెక్ చేసుకుంటాను మళ్ళీ వచ్చి. ఇక్కడ చూడండి, మీరు కూడా మీ టాలీలో యూజ్ లేని స్టాక్ ఐటమ్ కానీ లెడ్జర్స్ కానీ ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు.